శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. గణేశ పురాణాంతర్గతంగా ఉండేటటువంటి 16 మంది గణపతులలో 8వ గణపతి ద్విముఖ గణపతి. చాలా విశేషణ ప్రభావములు కలిగినటువంటి గణపతులలో ద్విముఖ గణపతి ప్రథమ స్థానంలో ఉంటారు. ఆయన ధ్యాన శ్లోకం స్వదంత పాశాంకుశరత్నపాత్రం కరైర్దధానో హరినీలగాత్రః రక్తాంశుకో రత్న కిరీటమాలి భూత్యై సదా మే ద్విముఖో గణేశః. స్వదంత చక్కగా ఏకదంతముతో ఒక దంతము తన తాలూకా కుడి చేతితో పట్టుకున్నట్టుగా పాశము, అంకుశము, అలాగే రత్న పాత్రము మొత్తం 4 ఇవి. ఈ 4 చేతులలో 4 ఆయుధాలతో కలిగినటువంటి ద్విముఖము 2 ముఖాలతో దర్శనమిచ్చేటటువంటి గణపతి ఈ ద్విముఖ గణపతి. అందులో ఈ 2 ముఖాలు కూడా ఒకటి కుడివైపుకి ఇంకొకటి ఎడమవైపుకి తిరిగి ఉంటాయి. కుడికాలు ఆలీఢ పాదముగా ఉంటుంది. ఈ విశేషమైనటువంటి గణపతి ఆ మూర్తి దర్శనం కానీ ఆ మూర్తి ఆరాధన కానీ గణపతి తాలూకా దివ్య దర్శన మహద్భాగ్యము కానీ మనకి కలిగిన నాడు మనకి ఉండేటటువంటి సమస్త విఘ్నములు తొలగి సమస్త శుభకార్యములందును జయం దిగ్విజయాన్ని ప్రసాదించేటటువంటి గణపతులలో ఈ ద్విముఖ గణపతి మొదటి స్థానంలో మనకి కనిపిస్తూ ఉంటారు. అంచేత మానవులందరూ కూడా వారికి ఉండేటటువంటి విఘ్నములు తొలగొట్టుకొని గణపతి అనుగ్రహానికి పాత్రులవుదురుగాక. హరి ఓం స్వస్తి.